నమస్తే. మన మనస్సును ఎలా శాంతపరచాలో తెలిపే ఒక అద్భుతమైన పురాతన కథను ఈ విశ్లేషణలో మనం చూద్దాం. అసలు నిరంతరం ఆలోచనలతో పరుగెడుతూ భయాలను కూడబెట్టే మన మనస్సును ఎలా అదుపు చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఒక స్పష్టమైన సమాధానం ది బ్రెత్ అండ్ ద ర్యాట్ అనే కవితలో దాగియుంది. ఈ కథ మనందరి హృదయాల్లో ఉండే ఒక అదృశ్యమైన కాని ఎంతో వాస్తవమైన గ్రామంలో మొదలవుతుంది. వినడానికి ఆసక్తిగా ఉంది కదూ? ఇక్కడ అశాంతమైన మనస్సును ఒక ఎలుకతో, ప్రారంభాల దేవుడైన తేజోమయ గణేశుణ్ణి ఓంకార రూపములోని బాలుడితో చక్కగా పోల్చారు. మరి వారు ప్రయాణించే మార్గమేంటో తెలుసా? అదే మనం పుట్టినప్పట్నుంచి ప్రవహిస్తున్న అంతులేని శ్వాసమార్గం. ఉచ్ఛ్వాస నిశ్వాసాల చివర వచ్చే ఆ నిశ్శబ్ద విరామంలో ఆ అశాంతమైన ఎలుక పూర్తిగా మాయమై దేవుడు మాత్రమే మిగులుతాడు. మనస్సు ఊరుకుంటుందా? తన ఇష్టమొచ్చినట్లు పరుగెత్తాలని ఆ ఎలుక దేవుడితో ఫిర్యాదు చేస్తోంది. అప్పుడు గణేశుడు తన తోడు గందరగోళ పరుగును ఒక పవిత్ర వృత్తంగా మారుస్తుందని ఎంతో స్పష్టంగా సమాధానమిస్తాడు. ఇది మనలోని ఇడ, పింగళ అనే నాడుల మధ్య జరిగే ఒక అంతర్గత సమతుల్యతను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఓంకార రూపుడిని మోయడం వల్లే తన పరుగు ఒక పవిత్రమైన యజ్ఞంగా మారిందని ఆ ఎలుక నెమ్మదిగా గ్రహిస్తుంది. ఆ తర్వాత ఎలుక ఆగి, స్వామీ, ఈ అంతులేని శ్వాసరహదారి చివర అసలు ఏముంది అని అడుగుతుంది. దానికి సమాధానంగా ఆ రహదారి, ప్రయాణికుడు, శ్వాస అన్నీ నేనే అని గణేశుడు అద్భుతమైన అంతిమ సత్యాన్ని చెబుతాడు. ఈ గొప్ప సత్యాన్ని విన్నాక ఆ అశాంతమైన ఎలుక తనను మోసిన శబ్దాన్ని వింటూ నిశ్చలంగా ఉండిపోతుంది. దేవతలు ప్రపంచాన్ని చుట్టిరావడానికి పోటీపడిన పురాణ కథ వెనుక ఉన్న అసలు అర్థం ఇదే. ఇతర దేవతలు భారీ వాహనాలపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి వేగంగా వెళితే గణేశుడు మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. గణేశుడు తన చిన్న ఎలుకను శివపార్వతులనే నిశ్చల అక్షం చుట్టూ అత్యంత సునాయాసంగా నడిపాడు. ఇలా సృష్టి హృదయాన్ని చుట్టిరావడం ద్వారా అతి చిన్న వాహనమే ఆ గొప్ప రేసును గెలుచుకుంది. అద్భుతం కదా? ఇదంతా చూశాక ఒకసారి ఆలోచించండి. ఇంతకీ మనలోని అశాంతమైన మనస్సు అనే ఎలుకను ఎవరు నడిపిస్తున్నారు?